నిజామాబాద్ జిల్లాలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులో జలకళ సంతరించుకుంది. రైతులు ఆనందంలో ఉన్నారు. ఇక విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందంటున్న అన్వేష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయింది. ఈ 2 రోజుల్లో కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అలాగే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రైతన్నలకు సాగునీరు అలాగే తాగునీరుకి ఎలాంటి ఢోకా ఉండబోదు. ఈ 6 జిల్లాలకు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి సాగు అలాగే తాగునీరు అందుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడం అలాగే ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 2 రోజుల అటు ముందు వర్షాలు లేక కాస్త ఇబ్బంది ఉండే, కానీ ఈ 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కావచ్చు అలాగే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే వాస్తవానికి మీరు అన్నట్లుగా 2-3 రోజుల క్రితం కావచ్చు, వారం రోజుల క్రితం కావచ్చు, అంటే డ్యాంలోకి నీళ్ళు రాకపోవడము, వర్షాలు సరిగా లేకపోవడంతో రేపు రబీకి సాగు ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి ఒకటి ఆందోళన మాత్రం రైతులలో ఉండే. కానీ గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వల్ల ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 82 పాయింట్ చేంజ్ టీఎంసీ నిల్వ ఉండేదానికి ఇవాళ పరిస్థితుల్లో 70 టీఎంసీకి వచ్చేసింది. కానీ ఇన్ఫ్లో 2 lakhs క్యూసెక్లు ఉండడంతో గతంలో మనము పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరము ఒకటేసారి నీళ్లు వదలడంతో కూడా కింద ఉన్నటువంటి గోదావరికి ఆవాలి 2 వైపులా కూడా పంట నష్టం జరిగిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇవాళ దాన్ని నిలువరించడానికి ఒక 50 క్యూసెక్లు నీటిని వదిలిన 16 గేట్లతోటి 50 క్యూసెక్లు వదులుతూ ఉన్నారు. అంటే క్రమంగా ఇన్ఫ్లోను బట్టి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఎంత వదిలితే మనం కింద ప్రమాదాన్ని నివారించగలుగుతాం, అట్లాగే ఈ 70 నుంచి 82 ఏ రకంగా పెంచుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇది రైతులకు కూడా నేను చెప్పేటటువంటి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మనకు ఈ పోచంపాడు ఏదైతే ప్రాజెక్టు ఉందో 63లో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వాలు ఒక మంచి లక్ష్యంతో, అంటే భవిష్యత్తులో రేపు నీటి అవసరం ఏదైతే సాగుకుంటుందో దాన్ని నిలువరించడానికి ఆనాడు 1 లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి ప్రాజెక్టును ఆనాడు 63లో ఏర్పాటు చేసినటువంటి ఇదే కావచ్చు, లేదా బాక్రానంగల్ కావచ్చు, దేశంలో మన దగ్గర నిజాం సాగర్ కావచ్చు, లేదంటే శ్రీశైలం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అని ఆనాడు నెహ్రూ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆలోచన ఇది భావి తరాలకు ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. అందుకని ఇవాళ రైతులు కూడా ఏం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రబీకి సరిపడినటువంటి నీటి నిల్వ ఇవాళ ఈ వర్షాలతోటి ఈ డ్యామ్ వల్ల రేపు అందడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని ఇప్పుడే పరిశీలించారు, అలాగే అధికారులతో కూడా సమీక్ష చేశారు. అంటే ఈ వరద ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అధికారులు మీతో ఏమన్నారు? అంటే వరద అనేది ఇంకొక 2-3 రోజులు ఉంటుందేమనేటటువంటి వాతావరణ సమాచారం ప్రకారం ఉన్నటువంటి అంచనా, దానికి తగ్గట్టుగానే పైనుంచి వచ్చే ఇన్ఫ్లోను దృష్టిలో పెట్టుకొని అవుట్ఫ్లో అనేది బయటకు పంపడం అనేది జరుగుతూ ఉంది. సార్, మీరు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా దాదాపు 70% వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. రైతులకు అంటే తెలంగాణలో కావచ్చు, మీ నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, రైతులకు ఇప్పుడు విత్తనాలకు సంబంధించి ఎట్లా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు విత్తనాభివృద్ధి సంస్థ అనేది గతంలో తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితికి తెలంగాణ ఏర్పడ తర్వాత ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ఇప్పుడున్నటువంటి మా విత్తనాభివృద్ధి సంస్థకు రైతాంగానికి మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు ఏ సీడ్ కొనాలన్నా కానీ ఏపీ సీడ్ అనేటటువంటి సబ్సిడీ విత్తనాలు అనేది రైతులంతా కూడా ఎగబడి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ ఈ గత 10 సంవత్సరాల్లో దాన్ని ల్యాబ్స్ ఆ గ్యాప్ ఏర్పడడం వల్ల కొంచెం ఇబ్బందికరం ఉంది. కానీ ఇవాళ మేము వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో రైతులకు సంబంధించినటువంటి రబీకి సంబంధించినటువంటి ప్యాడీ కావచ్చు, అట్లాగే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి శనగలు, అటు ఒక ప్రాంతాన్ని బట్టి పల్లి, అట్లాగే పెసరు, ఇట్లా ఏ ప్రాంతంలో ఏ విత్తనము ఎక్కడైతే వేస్తారో ఆ విత్తనాలను అందించడానికి ఒక వ్యూహాత్మకంగా మేము ఒక ప్రణాళిక చేసుకుంటున్నాము. ఇవాళ మా దగ్గర 25,000 క్వింటల శనగలు ఉన్నాయి. అది దాదాపు 2 లక్షల ఎకరాలు మన ఆదిలాబాద్ కావచ్చు, మరి కామారెడ్డి కావచ్చు సాగు చేస్తున్న దాంట్లో 50% మేము ఇవ్వగలుగుతాము. అట్లనే పల్లి కూడా ఉన్నది. పల్లి కూడా ఒక 25,000 ఎకరాలు వనపర్తి, వరంగల్ అక్కడక్కడ ఇవ్వడానికి కూడా మేము దాన్ని తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుంటాం. రాబోయే రోజులు ఎట్టి పరిస్థితులలో ఈ నిజామాబాద్లో అయితే ప్యాడీ ఎక్కువ కాబట్టి ప్యాడీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక ప్రణాళికతోటి రేపు రైతులకు మెజార్టీగా
ఈ మా సంస్థ ద్వారా విత్తనాలు ఇచ్చేటువంటి కార్యక్రమం రూపొందించుకుంటే మా దిశగా చేస్తాం కూడా. ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇటు అన్వేష్ రెడ్డి గారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి డోకా లేకుండా సాగునీరు ఈ రబీ సీజన్లో అందుతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే విత్తనాలకు సంబంధించి కూడా సబ్సిడీ పైన రైతులకు డోకా లేకుండా విత్తనాలు కూడా అందిస్తామని చెప్పేసి అన్వేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.